దేవుడి చిత్తం ఇది కాదనంటే అది కాదు అనుకుని వెళ్ళేవారు బ్రతుకులు బాగుపడతాయి. దేవుడికి ఇది ఇష్టమైంది ఆ రీతిగా చేయండి అంటే చేయడానికి ఇష్టపడే వాళ్ళు తక్కువ అయిపోయారు. దేవుడి చిత్తం కాదంటే దాన్ని చేయడానికి ఒక్కళ్ళు కూడా ఎదురుకొచ్చి చేయడానికి ఇష్టపడే వాళ్ళుగా ఉండటం లేదు. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని లోబడితే, దేవుడి చిత్తాన్ని తగినట్టు నేర్చుకుంటే, ఇంకా నేర్చుకుంటూ ఉంటే నువ్వు వర్ధిల్లుతావు దైవ జనాంగం. దేవుడి ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే, దేవుడి ఇష్టాన్ని తగిన ప్రవర్తించడం నేర్చుకుంటే, దేవుడు ఆలోచన తగిన నువ్వు ప్రవర్తించడం నేర్చుకుంటే వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లబడాలంటే చిత్తానుసారము నువ్వు ప్రవర్తించి నడుస్తూ ఉంటే, ఆయన మార్గాన్ని నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు నీ కూడా దేవుడు వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. దావీదు గారు దేవుడి యొక్క ఉద్దేశాన్ని నేర్చుకుని దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్టు చిత్తానికి తగినట్టు ప్రవర్తించాడు కాబట్టి అంతకంతకు దావీదు గారు వర్ధిల్లుచు ఉన్నప్పుడు